హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ టాక్స్. నేను మీ హేమ. ఇదైతే నో షుగర్ ఛాలెంజ్ అనమాట. సో 3 వీక్స్‌కి నేను పెట్టుకున్న నో షుగర్ ఛాలెంజ్‌లో ఇది డే 12 రోజు. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి నాకు వర్కౌట్ చేయడానికంటే కూడా వాకింగ్‌కి వెళ్ళాలనిపించింది. కాబట్టి ఈరోజు వర్కౌట్ వచ్చేసి అంటే ఏదో ఒక యాక్టివిటీ చేయాలనే దాంట్లో నేను వాకింగ్‌కి వెళ్ళాను. నేను మా ఆయన కలిసే వెళ్ళాము. మంచిగా సన్‌లైట్ వచ్చిన తర్వాత వెళ్ళడం అంటే నాకు కొంచెం బాగా ఇష్టం. ఎందుకంటే 2 ఇన్ 1 అన్నట్టు వాకింగ్ ప్లస్ సన్‌లైట్ కలిసి వస్తదనేది. ప్లస్ ఇట్లా కొంతసేపు బయట మనం వాకింగ్‌కి వెళ్తే అవుట్‌డోర్ వాకింగ్‌కి వెళ్ళినప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తది. నాకైతే చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తది. కాబట్టి ఇది 1 రౌండ్ మామూలుగా వచ్చేసి దగ్గర దగ్గర ఒక 3K to 4K స్టెప్స్ అంటే 3000 నుంచి 4000 స్టెప్స్ దాకా వస్తది నాకు ఒక రౌండ్ వెళ్తే. సో నాకు టైం ఉండేదాన్ని బట్టి నాకు ఉన్న ఎనర్జీని బట్టి నేను 2 రౌండ్స్ కూడా వేస్తుంటాను. సో మీరు మన ఛానల్‌లో నేను 15K స్టెప్స్ 21 డేస్ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు వీడియోస్ గాని చూసుంటే మీకు అర్థమై ఉంటది. నేను పొద్దున 2 రౌండ్లు, సాయంత్రం 2 రౌండ్లు నడిచేదాన్ని. సో నాకొచ్చేసి ఓవరాల్‌గా మిగతా వాకింగ్ అంతా కూడా కలిసి ఒక రోజుకి కనీసం 15,000 స్టెప్స్ నడిచేదాన్ని అప్పుడు. సో అప్పుడు భలే వెయిట్ లాస్ అయ్యేది. సో చాలామంది కామెంట్ చేస్తారు వాకింగ్ చేస్తే వెయిట్ లాస్ అవుతామా అనేది. నేను బల్లగుద్ది చెప్పగలను ఖచ్చితంగా అవుతాము. కాకపోతే ఓన్లీ వాకింగ్‌తో అవ్వము. మనం కొంచెం ఫుడ్ కూడా కాన్షియస్‌గా తీసుకోవాలి. సో మీరు ఆ 21 డేస్ వీడియోస్ ఆ వెయిట్ లాస్ ఛాలెంజ్ గాని చూసారంటే మీకు అర్థమవుతది. సో నేను ఎటువంటి ఫుడ్ తీసుకునేదాన్ని, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎన్ని అవర్స్ చేసేదాన్ని, ఇంకా వాకింగ్ ఎన్ని స్టెప్స్ చేశాను, సో అప్పుడు నాకు ఎంత వెయిట్ లాస్ అయ్యిందనేది కూడా క్లియర్‌గా ప్రతిరోజు మీకు చూపించుంటాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వాకింగ్ ద్వారా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఈరోజు పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి పోహా చేసుకున్నాను. చాలా రోజులయ్యింది. ఒకప్పుడు నేను మోస్ట్‌లీ రిపీటెడ్‌గా వీక్లీ అంటే ఒక వీక్‌కి 2-3 టైమ్స్ కూడా పోహా చేసుకున్న రోజులున్నాయి. ఇప్పుడు కొంచెం చాలా రోజులు అయిపోయింది చేసి. ఎందుకంటే ఒకసారి మా బాబు తినడు. సో కాబట్టి ఈరోజైతే ఇంకా చాలా రోజులు మిస్ అవుతున్నాం కదని మా ఆయన అడిగితే ఇంక సరే అని చెప్పి అటుకులతో లైట్‌గా చాలా ఈజీ. దీని రెసిపీ కూడా మన ఛానల్‌లో ఉంది. హెల్తీ రెసిపీస్ ఫర్ వెయిట్ లాస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటది. అందులో చూసారంటే ఇలా పొడి పొడిగా అటుకులతో అంటే ముద్దయిపోకుండా అటుకులతో మంచిగా పోహా అంటే ఉప్మాలాగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు ఈజీగా చెప్పుంటే చాలా సింపుల్ అండి. సో అదైతే ఒకసారి చూడండి వీడియో. సో దీంట్లోకి నాకు కాంబినేషన్ వచ్చేసి ఏదో ఒక రకమైన మిక్చర్ ఉండాలి ఖచ్చితంగా. సో నాకు బాగా ఇష్టమైన కాంబినేషన్. సో అది బ్రేక్‌ఫాస్ట్‌కి అయిపోయింది. ఈ రోజు వచ్చేసి ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయని చెప్పి వెళ్ళి తెచ్చుకున్నాము. సో చాలా రకాలు తెచ్చుకున్నా. ఇప్పుడు నో షుగర్ ఛాలెంజ్‌లో ఉన్నాను కాబట్టి కొంచెం స్వీట్‌గా ఉన్న ఫ్రూట్స్ తింటే మనకొచ్చి షుగర్ క్రేవింగ్స్ బాగా తగ్గుతాయి. కాబట్టి నేను కొంచెం సపోటాస్ కానీ ఇంకా ద్రాక్ష కానీ ఎక్కువ తెచ్చుకున్నాను, గ్రేప్స్. సో మిగతా వచ్చేసి నార్మల్‌గా ఎప్పుడు తెచ్చుకునేవి. ఈ 2 స్పెసిఫిక్‌గా ఈ నో షుగర్ ఛాలెంజ్‌లో మరీ షుగర్ క్రేవింగ్ వచ్చినప్పుడు తినడం కోసం అని చెప్పి తెచ్చుకున్నాను. సో ఈ వీడియోలో మీకు ఇంకొక ఇది కూడా చెప్తాను. ఏంటంటే వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడు మనం అసలు ఎటువంటి ఫ్రూట్స్ తినొచ్చు, ఎటువంటి ఫ్రూట్స్ తినకూడదు అనేది కూడా చెప్తాను. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగపడే కంటెంటే ఉంటది. బేసిక్‌గా వచ్చేసి ఏ ఫ్రూట్స్ అయినా సరే మోస్ట్‌లీ మంచివే. కాకపోతే స్పెసిఫిక్‌గా వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడు ఎటువంటి ఫ్రూట్స్ తినొచ్చు అనేది ఫస్ట్ చూద్దాము. సో వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడు మనకొచ్చేసి ఎంత వీలైతే అంత క్యాలరీస్ తక్కువ ఉన్నవే తినాలి. ఏ ఫుడ్ అయినా సరే, ఫ్రూట్స్ అనే కాదు. కానీ అందులో ఎక్కువ న్యూట్రిషియస్‌గా ఉండే ఫుడ్ తీసుకోవాలి. అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయా లేదా చూసి తీసుకోవడం బెటర్. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ₹10 పెట్టి ఒక వస్తువు కొంటే దానికంత వాల్యూ ఉందా లేదా చూస్తాం కదా. అట్లా ₹100 పెట్టుకునే వస్తువులో మనం దాంట్లో అంతకు మించి వాల్యూ ఉందా లేదా అని చూస్తాం కదా. సింపుల్ అలాగే మనం ఒక 10 క్యాలరీస్ ఉన్న ఫుడ్ తింటున్నప్పుడు దానివల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంది. ఇదే ఒక 100 క్యాలరీస్ ఉన్న ఫుడ్ తింటున్నప్పుడు దాంట్లో మనకి ఎంత న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ రకంగానే సో బేసిక్‌గా ఏ ఫుడ్ అయినా సరే మనం క్యాలరీస్ ప్లస్ దాంట్లో ఉన్న బెనిఫిట్స్ చూసి తీసుకోవాలి. సో ఆ రకంగా మనం ఫ్రూట్స్ విషయానికి వస్తే ఎక్కువగా వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడు వెరీ ఫస్ట్ థింగ్ వాటర్ ఎక్కువ ఉన్నది తీసుకుంటే చాలా మంచిది. మోస్ట్‌లీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఏ ఫ్రూట్ అయినా క్యాలరీస్ కొంచెం తక్కువ ఉంటాయి ఖచ్చితంగా. అలాగే కొంచెం తీపి ప్లస్ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే మరీ ఎక్కువ షుగర్ కన్జ్యూమ్ చేయకూడదు. ప్లస్ క్యాలరీస్ కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి కాబట్టి.
ఇంకోటి ఏంటంటే మరి మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్లో తీపి ఉంటుంది కదా అంటే దానికి ఒక లెవెల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పైనాపిల్ తీసుకున్నాం అనుకోండి, అది ఓకే తీసుకోవచ్చు, కానీ మోడరేట్ అంటే యావరేజ్గా తీసుకోవాలి, మరి ఎక్కువ తీసుకోకూడదు. ఒక 2-3 స్లైసెస్ అంటే అదే ఎక్కువ. ఇంకా సపోటాస్ అంటారా 1 లేదా 2 అంతే. ద్రాక్ష అంటే ఒక 10-20 అట్లా. సో ఎగ్జాంపుల్కి చెప్తున్నా మీకు. ఆ రకంగా మనం వచ్చేసి మరీ స్వీట్గా ఉన్నవి కొంచెం తగ్గించి తీసుకోవాలి, కానీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి వాటర్ మెలాన్ తీసుకోండి, అంటే పుచ్చకాయ. సో అందులో వచ్చేసి కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువే ఉంటుంది, వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ మనకు క్యాలరీస్ బాగా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనము వాటర్ మెలాన్ అనుకోండి, ఎందుకు వాటర్ ఎక్కువ ఉన్నాయి తీసుకోవాలి అంటే, ఇప్పుడు పుచ్చకాయలో మనం 2 స్లైసెస్ తినేటప్పటికే మనకు బాగా ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది పొట్టలో. సో ఎందుకంటే ఆ వాటర్ మొత్తం మనకి నిండిపోవడం వల్ల అందులో ఉన్న నీరు మనకి ఫుల్ అయిపోయి మనకు వచ్చి పెద్దగా ఆకలేదు, ప్లస్ కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. సో అది మెయిన్ రీజన్ దాని వెనకాల. అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి క్యాలరీస్ తక్కువ వెళ్తుంది. ఆ రకంగా మనకి అది క్యాలరీస్ తక్కువ ఉందా, వాల్యూస్ ఉన్నాయా, ప్లస్ మనకి అది తింటే సాటిస్ఫైయింగ్గా ఉందా అనేది చూసుకుంటే ఇట్లా వాటర్ మెలన్ లాంటివి, ఇంకా ఆరెంజెస్ అట్లాంటివి తీసుకోవచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే స్ట్రాబెర్రీస్, ఇప్పుడు చూసారు కదా, స్ట్రాబెర్రీస్ కూడా చాలా చాలా బెస్ట్ థింగ్ అండి వెయిట్ లాస్లో తీసుకోవడం. ఎందుకంటే చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి అందులో, అండ్ మంచిగా ఫైబర్ కూడా ఉంటుంది. ఇంకా మనకి స్వీట్నెస్ అంటే కొంచెం లైట్ స్వీట్, కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ స్వీట్గా ఉండే ఫ్రూట్ అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మోడరేట్లో ఉంటుంది కాబట్టి. సో తినకూడని ఫ్రూట్స్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఏ ఫ్రూట్ మనం తినకూడదు అని ఏమి ఉండదండి. కాకపోతే నేను చెప్పాను కదా, మనం క్యాలరీస్ చూసి మన పర్ డేకి ఒక రోజుకి మనం తీసుకోవాల్సిన క్యాలరీస్ లోపల అది సరిపోతుందా అనే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ఈ ఫ్రూట్ తినకూడదు అనేది ఖచ్చితంగా ఏదీ లేదండి. కాబట్టి ఏ ఫ్రూట్ అయినా తీసుకోండి, కానీ మీరు ఏదో ఒక యాప్ని ఫాలో అవుతుంటారు కదా క్యాలరీస్ని ట్రాక్ చేయడానికి, ఆ యాప్లో ఒకసారి చూడండి ఇది మనకి సరిపోతుందా, ఈ రోజుకి మన క్వాంటిటీలోకి వస్తుందా లేదా అనేసి. కాకపోతే ఒక చిన్న థింగ్ ఏంటంటే, ఇప్పుడు బనానా అనుకోండి, కొంతమంది చెప్తారు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు బనానాస్ అస్సలు తినకూడదు, మ్యాంగోస్ అస్సలు తినకూడదు అంటారు. అరటిపండు కానీ ఇంకా మామిడి పండ్లు కానీ తినకూడదని. తినకూడదని ఏం లేదండి. నేనైతే సమ్మర్ టైంలో మంచిగా మామిడి పళ్ళు తిన్నాను, మీరు నమ్ముతారో లేదో. సో వెరీ ఫస్ట్ టైం నేను ఫస్ట్ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు చూస్తే మీరు ఎక్కువ మామిడి పండ్లు తినే ఉంటాను. కాబట్టి మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు బనానాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, అందుకని మనం అది క్యాలరీస్ కూడా ఎక్కువ యాడ్ చేస్తుంది కాబట్టి అది వద్దనుకుంటాం. అంతేగాని అది తింటే ఏదో అయిపోతుంది, వెయిట్ లాస్ అవ్వదు అనేమి అస్సలు కాదు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ఫ్రూట్ని కానీ ఏ పండును కానీ జ్యూస్ చేసి మాత్రం తీసుకోకండి అస్సలు. ఎందుకంటే జ్యూస్ చేసి మనం దాన్ని వడకట్టేసినప్పుడు అందులో ఉన్న ఫైబర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి మనకి అందులో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి. కాబట్టి వీలైనంత వరకు ఏ ఫ్రూట్ అయినా అలాగే తీసుకోవడానికి ట్రై చేయండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకైతే ఈ వీడియోలో షేర్ చేశాను. ఇది ఏమైనా మీకు యూజ్ అయ్యింది అంటే లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్, టేక్ కేర్.